మంత్రాలయం తుంగభద్ర నదిలో చోటు చేసుకున్న విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. నిన్న నదిలో గల్లంతైన 5 వ్యక్తుల మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. మృతుల్లో యమన్, సతీష్, ధను, రాఘవేంద్ర, సంధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది చేపట్టిన విస్తృత గాలింపు చర్యల అనంతరం ఒక్కొక్కరిగా మృతదేహాలను బయటకు తీశారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నదీ ప్రాంతాల్లో భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మంత్రాలయం తుంగభద్ర నదిలో చోటు చేసుకున్న విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. నిన్న నదిలో గల్లంతైన 5 వ్యక్తుల మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. మృతుల్లో యమన్, సతీష్, ధను, రాఘవేంద్ర, సంధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది చేపట్టిన విస్తృత గాలింపు చర్యల అనంతరం ఒక్కొక్కరిగా మృతదేహాలను బయటకు తీశారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నదీ ప్రాంతాల్లో భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక నిన్న తుంగభద్ర నదిలో గల్లంతైన 5 వ్యక్తుల మృతదేహాలనైతే సహాయక బృందాలు గుర్తించి వెలికితీసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర నదిలో 5 మంది గల్లంతయ్యారు. అయితే వీళ్ళు అక్కడికి ఒక ఫంక్షన్ కు చేరుకొని తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్ళగా లోతు తెలియక వీళ్ళు 5 మంది గల్లంతయ్యారు. దీంతో వీరిని వెలికి తీసేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. అటు తహసీల్దారు, ఇటు పోలీసులు, రెస్క్యూ టీము నిన్నటి నుంచి వీరి కోసం గాలించి ఈ రోజు మధ్యాహ్నము పూర్తిగా వీరి మృతదేహాలను తీసి పోస్ట్ మార్టం పంపడం కూడా జరిగింది. అయితే వీరు ఇద్దరు ఆదోనికి చెందిన వారుగా చెప్పారు. అయితే వీరికి పూర్తిగా వీరి కుటుంబ సభ్యుల్లో విచార ఛాయలు నెలకొన్నాయి. మత్స్యకారుల సహాయంతో కూడా ఈ మృతదేహాలను వెలికి తీయడం కూడా జరిగింది. ధనుష్, రాఘవేంద్ర మృతదేహాలు కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి రావడం కూడా జరిగింది. 5 మంది మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ మధు.